చిన్నారులలో ఉండే చదువు, క్రమశిక్షణ, సేవాభావం, సంస్కారం, భక్తి వంటి లక్షణాలు సామాజిక సేవకు, వ్యక్తిగత పురోభివృద్ధికి దోహదపడతాయి. ఈ లక్షణాలే వారిని రాబోయే తరానికి కాబోయే సారథులను చేస్తాయి. పిల్లలు మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అలా చిన్నారుల తల్లిదండ్రులకు చెప్పడమే కాకుండా వారి సంతానం విషయంలో చేసి చూపిస్తున్నారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. వారి కుమార్తె చిరంజీవి సంజనకు భక్తిభావం, సేవాభావంలో ఉన్న ఆనందాన్ని చిన్నతనము నుంచే పరిచయం చేస్తూ మానవత్వ విలువలకు పట్టం కడుతున్నారు. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు తండ్రి మార్గంలో ముందుకు సాగుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారి ముద్దుల తనయ సంజన తన స్నేహితురాళ్లైన లహరి, గ్రీష్మల తల్లిదండ్రులకు ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించగా, ఇంత గొప్ప ఆశ్రమాన్ని సందర్శించడం మా బాధ్యత అంటూ వారిని ఆశ్రమానికి వెళ్లమని చెప్పడంతో సంజన తన స్నేహితురాళ్లను వెంట తీసుకుని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చింది. మాధవ సేవలో భాగంగా ముందుగా సంజన, లహరిలు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా, లహరి వారి తల్లిదండ్రుల గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. చిత్తశుద్ధి గల శివభక్తితో శ్రీ పుణ్యలింగేశ్వరుడికి స్వయంగా అభిషేకం చేసి స్వామికి సమర్పించిన హారతిని కళ్లకద్దుకుని మంగళకారుడి దివ్య మంగళ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు సంజన, లహరి, గ్రీష్మల కలలను సాకారం చేసుకుని సేవా దృక్పథంతో ముందుకు సాగాలని అక్షితలతో ఆశీర్వదించి శఠగోపంతో దీవించారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం అగ్నే స్వాహా, ఓం భూ స్వాహా, ఓం భువ స్వాహా, ఓం శువ స్వాహా, ఓం మహా స్వాహా, ఓం భూర్భువ స్వాహా, మహార్జున స్వాహా. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో అద్భుతంగా కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని వీక్షించి శివాలయంలో పూజించిన ఇటుకలను తమ వంతుగా అందించి ఆలయానికి నమస్కరించుకొని ఆలయ నిర్మాణంలో భాగమయ్యారు. మాధవ సేవలో తరించిన అనంతరం సంజన తన స్నేహితులు మానవ సేవకై అనాథుల వసతి భవనాన్ని సందర్శించారు. అనాథుల దగ్గరికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. వయసులో చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో వారు ఇక్కడికి వచ్చిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంజన, లహరి, గ్రీష్మలు వారి తల్లిదండ్రుల ఆదర్శ పెంపకంలో మాతృమూర్తి మదర్ థెరిస్సా స్ఫూర్తితో మానసిక అంగ వికలాంగులను చక్రాల కుర్చీకే పరిమితమైన అభాగ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. మగవాళ్లు, ఆడవాళ్లు ఉంటున్న గదులకు వెళ్లి వారితో కరచాలనం చేసి నిష్కల్మషమైన నవ్వుతో పలకరించి, మీకెవరూ లేరని అనుకోకండి, మీకు ఈ ఆశ్రమం ఉంది, అండగా మేమున్నాం అని వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. మహిళా అభాగ్యులను దగ్గరికి తీసుకుని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుని కోట్లు ఖర్చు చేసి కొన్నా పొందలేని అమూల్యమైన ఆనందాన్ని వారికి పంచారు. అనంతరం అనాథుల వైద్యశాలను సందర్శించి అక్కడున్న అభాగ్యులను చూసి చలించిపోయారు. ఇంతమందికి వైద్యం ఎలా జరుగుతుందని లహరి, గ్రీష్మలు ఆశ్చర్యం వ్యక్తం చేయగా ఆశ్రమ సిబ్బంది నిత్యం జరిగే వైద్య సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి చేతులతో అన్నం వడ్డించారు. ఆకలితో ఉన్న అభాగ్యులు కడుపు నిండా అన్నం తింటుంటే
వారి కడుపు నిండినంత సంతోషాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా. మా తల్లిదండ్రులు ఈ ఆశ్రమానికి పంపించకపోతే చాలా మిస్ అయ్యేవాళ్లమని మేము కూడా గట్టు శంకర్ అంకుల్ని ఆదర్శంగా తీసుకుని సేవాభావంతో ముందుకు సాగుతామంటూ సంజన స్నేహితులు లహరి, గ్రీష్మ సంతోషం వ్యక్తం చేశారు. లహరి, గ్రీష్మ వారి తల్లిదండ్రుల స్ఫూర్తితో మీరు కూడా మీ పిల్లలను ఆశ్రమానికి తీసుకురండి. వారిలో ఉన్న సేవా గుణానికి నీళ్లు పోసి ఆ సేవా ఫలాలను 10 మందికి పంచితే తల్లిదండ్రుల కష్టానికి గౌరవం, సమాజంలో బతుకుతున్న మనిషి జీవితానికి విలువ తెస్తాయి. మన పిల్లలు మానవతా విలువలతో ముందుకు సాగితే వారి భవిష్యత్ ఉన్నత స్థితికి చేరుకుంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు వీలహరి. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ మా ఫ్రెండ్ చెప్తే విజిట్ చేయడానికి వచ్చాను మా ఫ్రెండ్తో పాటు. ఇక్కడ ఫస్ట్ మేము గుడిని దర్శనం చేసుకున్నాం, అక్కడ అభిషేకం చేసాము. అక్కడ ఒక గుడిని కన్స్ట్రక్ట్ చేయడానికి బ్రిక్ని పూజ చేసి ఇచ్చారు. సో అది అక్కడ ఇచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాక ఫస్ట్ మెన్ సైడ్ వాళ్ళని వెళ్ళి చూసాము. మొత్తం అందరూ అన్స్టేబుల్గా ఉన్నారు. అందరితో ఇంటరాక్ట్ అయ్యాము, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకా దాని తర్వాత పక్కన హాస్పిటల్కి వెళ్ళాము, చూసాము. బాగా టేక్ కేర్ చేసుకుంటున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా దాని తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము, అక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరినీ చూసాము, వాళ్ళతో కూడా మాట్లాడాము, అన్నీ తెలుసుకున్నాము. వాళ్ళు ఎలా వచ్చారు, ఏంటి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నీ తెలుసుకున్నాము, మాట్లాడాము. దాని తర్వాత థర్డ్ ఫ్లోర్ ఉమెన్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా అన్స్టేబుల్గా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ స్టాఫ్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. దాని తర్వాత వీళ్ళకి ఫుడ్ సర్వ్ చేసాము. నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడం. ఫుడ్ ఇంపార్టెన్స్ అవన్నీ కూడా తెలుస్తాయి. మనం మన డైలీ లైఫ్లో చాలా మందిని చూస్తుంటాం రోడ్ సైడ్, లైక్ ఫుడ్ లేకుండా, షెల్టర్ లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి అన్స్టేబుల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇంత బాగా చూసుకోవడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇక్కడికి వచ్చి చాలా బాగా అనిపించింది. నేను నా ఫ్రెండ్ బాగా ఇది ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది మా ఇద్దరికి. అందరికీ నమస్కారం. నా పేరు గ్రీష్మ. నేను నా ఫ్రెండ్ సంజన తోటి ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చాను. నాకు తెలీదు ఇక్కడ ఇలాంటి పీపుల్ ఉంటారని. ఇక్కడ చూశాక, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాక తెలిసింది. ఇక్కడ నేను ఇందాక ఫుడ్ సర్వ్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇక్కడ 15 years నుంచి ఆశ్రమం నడిపిస్తున్నారు. ఇక్కడ అందరినీ 600 members-ని ఫ్యామిలీలా ట్రీట్ చేస్తున్నారు. రోడ్డు మీద చాలా మంది ఫుడ్ షెల్టర్ లేకుండా ఉంటారు, కానీ ఇక్కడ ఆశ్రమంలో ఉండే వారికి అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు. హాస్పిటల్ ఇష్యూస్, ఫుడ్ ఏమీ లేవు. అన్ని అంకుల్ చాలా బాగా చూసుకుంటున్నారు.